అర్హత పోటీల్లో విజయం సాధించగానే భారత హాకీ వీరులు ఒలింపిక్స్ లోను ఇరగదీస్తామని గొప్పలు చెప్పారు. పథకంపై హామీ ఇవ్వకపోయినా 8 ఏళ్ల తర్వాత విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ధీమాగా చెప్పారు. మరికొందరు లండన్లో గెలిచి 6 ప్యాక్లు ప్రదర్శిస్తామన్నారు. భారత హాకీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. కానీ 10 రోజుల వ్యవధిలో అన్ని మ్యాచ్ల్లోనూ ఓడి విశ్వ క్రీడల చరిత్రలోనే చెత్త ప్రదర్శన నమోదు చేశారు. విశ్వ క్రీడా వేదికపై వరుసగా 6 స్వర్ణాలు గెలిచి ఒలింపిక్స్ లో రికార్డు సృష్టించిన భారత హాకీ జట్టు లండన్ ఒలింపిక్స్ లో ఘోర వైఫల్యం చవిచూసింది. ఒకప్పుడు విశ్వ క్రీడల్లో స్వర్ణయుగం అనిపించుకున్న భారత హాకీ ప్రస్తుతం దీనావస్థలో ఉంది. 1980 వరకు ఒలింపిక్స్ లో భారత్ కు 8 స్వర్ణాలతో పాటు మొత్తం 11 పతకాలు సాధించిపెట్టిన హాకీ తర్వాత వైభవం కోల్పోయింది. 4 ఏళ్ల క్రితం బీజింగ్ ఒలింపిక్స్ కు మన జట్టు కనీసం అర్హత సాధించలేకపోవడంతో విశ్వ క్రీడల చరిత్రలో 80 ఏళ్ల తర్వాత తొలిసారి టీమిండియా లేకుండానే హాకీ పోటీలు జరిగాయి. ఎట్టకేలకు మళ్లీ పుంజుకున్న భారత్ స్వదేశంలో జరిగిన క్వాలిఫైయింగ్ టోర్నీలో టైటిల్ సాధించి 2012 లండన్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. అర్హత టోర్నీలో ఒక్క ఓటమి కూడా ఎరుగని భారత్ అభిమానుల్లో ఆశలు పెంచేసింది. కానీ అసలైన పోటీలో మళ్లీ ఎప్పటిలాగే తడబడిన హాకీ ఇండియా వరుస పరాజయాలతో చెత్త రికార్డును నమోదు చేసింది. లండన్ లో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడిన టీమిండియా విశ్వ క్రీడల చరిత్రలోని అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. చివరికి మన ఆటగాళ్లు కనీసం అర్హత సాధించకపోయినా బాగుండేది అని అభిమానులు అనుకునేలా ఆడారు. With an opportunity, it'll come back again were it not for Sijesh. What a wonderful opportunistic goal. 10వ ర్యాంకుతో బరిలో దిగడం గ్రూపులోని మిగతా అన్ని జట్లు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉండటంతో టోర్నీ ఆరంభానికి ముందే మన జట్టు డీలా పడింది. అయితే తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ లాంటి పటిష్టమైన జట్టు చేతిలో ఓడినా ఈ పోటీలో డచ్ టీంపై స్వల్ప వ్యవధిలో 2 గోల్స్ చేయడంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. మిగతా మ్యాచ్లో రాణించి భారత్ పోటీలో నిలుస్తుందని అభిమానుల్లో ఆశ కలిగింది. కానీ ఒక్కో మ్యాచ్ జరిగే కొద్దీ భారత్ ఆట తీరు మరింత క్షీణించింది. Lots of Koreans now. This is a 3-2 situation, dangerous for India. A clean shot and go. ఏడాది నుంచి కఠిన శిక్షణ తీసుకుని ఆజ్లాన్ షాకప్ లో కాంస్య పతకం గెలిచి ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన భారత్ అక్కడ మాత్రం తడబడింది. పేలవమైన డిఫెన్స్ కు తోడు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలచడంలో వైఫల్యం భారత్ ను దెబ్బతీసింది. రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 1-3 గోల్స్ తో ఓడిన టీమిండియా తర్వాత జర్మనీ చేతిలో 2-5తో మట్టి కరిచింది. తర్వాత 1-4 గోల్స్ తేడాతో కొరియా చేతిలోనూ పరాజయం చవిచూసిన భారత్ చివరి లీగ్ మ్యాచ్ లో 0-3 తేడాతో బెల్జియం చేతిలోనూ చిత్తుగా ఓడింది. బెల్జియంతో జరిగిన పోటీలో భారత్ కనీసం 1 గోల్ కూడా చేయలేకపోయింది. చిట్ట చివరి స్థానంలో నిలిచే ప్రమాదాన్ని తప్పించుకునేందుకు జరిగిన వర్గీకరణ మ్యాచ్లోనూ భారత ఆట తీరు మారలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ పోటీలోనూ 2-3 గోల్స్ తో ఓడిన టీమిండియా 12వ స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. But minutes later, India responded. 5 goals for the match. The final score, South Africa 3, India 2. South Africa finished 11th. ఒలింపిక్స్ లో 8 స్వర్ణాలు సాధించి ఘన చరిత్ర కలిగి ఉన్న మన జట్టు ఈసారి కనీసం 8 గోల్స్ కూడా చేయలేకపోయింది. లండన్ క్రీడల్లో బ్లూ టర్ఫ్లను ఉపయోగించారు. వీటిపై భారత ఆటగాళ్లకు పెద్దగా అనుభవం లేకపోవడం కూడా పరాజయాలకు కారణమే. టోర్నీలో 6 మ్యాచ్లు ఆడినా భారత్ బ్లూ టర్ఫ్లకు అలవాటు పడలేకపోయింది. కఠిన గ్రూపులో ఉండడంతో మొదటి నుంచే భారత ఆటగాళ్లు మానసికంగా ఓడిపోతామన్న భావనలో ఉండిపోయారు. అర్హత టోర్నీలో అద్భుతంగా గోల్స్ సాధించిన సందీప్ సింగ్ సైతం లండన్ లో పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేయలేకపోయాడు. మిగతా ఆటగాళ్లు కూడా పేలవంగా కదిలారు. కొంతకాలంగా హాకీ ఇండియా భారత హాకీ సమాఖ్య మధ్య నెలకొన్న వివాదం కూడా ఒలింపిక్స్ లో భారత ఆట తీరుపై ప్రభావం చూపింది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరులో ఆటగాళ్లు సమిధలుగా మారారు. వరల్డ్ హాకీ సిరీస్ లో పాల్గొనకుండా ఆటగాళ్లను నిరోధించడం, క్రమశిక్షణ పేరుతో సీనియర్లపై వేటు వేయడం తదితర చర్యలు కూడా ఒలింపిక్స్ లో వైఫల్యానికి కారణమయ్యాయి. మొత్తానికి విశ్వ క్రీడల చరిత్రలోని ఘోర వైఫల్యంతో ప్రస్తుతం భారత హాకీ దీనస్థితిలో ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమన్నది విశ్లేషకుల వ్యాఖ్య.